సెంచాన్ అది నాకు తెలీదు, కానీ ఈ నైట్ మాత్రం మీ ఇంటికాడ ఉంటే మీకు మీ ప్రాణాలకి ముప్పు. కాబట్టి ఈ నైట్ ఎక్కడైనా సేఫ్ ప్లేస్ కి వెళ్ళండి, లేకపోతే నేను కూడా మిమ్మల్ని రక్షించలేను. అయినా జీస్ బాబా ఇప్పుడు ఇంటికాడ ఉంటే ఏమవుతుంది? రే సించాన్, ఇవాళ అసలే ఆ అమావాస్య. ఈ అమావాస్య నాడు ఆకాశంలో ఉన్న మూన్ చాలా భయంకరంగా మారుతుంది. ఇది 1,000,000 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. కాబట్టి మీరు ఎంత సేఫ్టీగా ఉంటే అంత మంచిది. త్వరగా వెళ్ళండి, మనకింకా 12 అవడానికి ఎంతో సమయం లేదు. ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. తప్పించుకోండి, లేకపోతే ఈ వినాశనంలో మీరు కూడా చనిపోతారు. అరే సించాన్, పదరా, జిఎస్ బాబా చెప్పినట్టు మనం ఇక్కడ ఉంటే మనం అందరం అయిపోతాం. మామా అక్కడ చూడు మామా, మూన్ అవుతే ఎంత అందంగా ఉందో. జీఎస్ బాబా కావాలని మనం నవ్వుతే భయపడుతున్నాడు అనుకుంటా. రే, అలా ఏమి చెప్పడరా జిఎస్ బాబా, మన మంచి గురించి ఎప్పుడో చెప్తారు. మనం త్వరగా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం. పద సించాన్. మామా ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి మామా? నాకేమీ అర్థం కావట్లేదు. సరే బాయ్. సరే జిఎస్ బాబా, ఇంక మీరు వెళ్ళిరండి. సరే, మీరు మట్టికి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా మంచి సేఫ్ ప్లేస్ లో ఉండండి, సరేనా? సరే జిఎస్ బాబా, సరే బాయ్. రే, జిఎస్ బాబా మాయమైపోయారా. మనం కూడా ఎక్కడికైనా సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే మనం అయిపోతాం. రండి, పదండి, త్వరగా వెళ్దాం. మామా నాకెందుకో భయం వేస్తుంది మామా, ఇవాళ అయిపోతామేమో అని. రే, అదేమీ వద్దు, త్వరగా రండి. రే, ఒక్కసారి ఆకాశంలో చూడండి, ఆ మూన్ వచ్చేసిందిరా. మనం త్వరగా ఇక్కడి నుంచి అయితే తప్పించుకోవాలి. రండి సించాన్, రండి. ఫాస్ట్ గా ఎక్కండి కారు. ఓరి నాయన పిల్లలు, చూడండి ఒకసారి ఆకాశంలో ఆ మూన్ అయితే భయంకరంగా మారిపోయింది. ఇందాక ఎంతో ప్రశాంతంగా ఉన్న మూను ఇప్పుడు చూడండి ఎంత క్రూరంగా మారిపోయింది. ఒరే సించాన్, ఎక్కారా? పద మామ, జాగ్రత్త, కంగారు పడుకో. అరే మామ నువ్వేంటి మామ కార్ని అలా పోనిస్తున్నావు? అరే మామ జాగ్రత్త, ఇప్పుడు కానీ ఏమైనా అయిందా మన కారుకి? ఇంకా మనం పరిగెట్టుకుంటూ వెళ్ళాలి, జాగ్రత్తగా నడుపు. రే సించాన్, సరే. రే ఒక్కసారి ఇటు చూడు. అరే మొన్న జరిగినట్టు మళ్ళీ ఇవాళ కూడా జరుగుతుందిరా సించాన్. మామా ఇవాళ మనం ఇంకా అయిపోయాం మామా, ఇంకా మనం రక్షించడానికి ఎవరు రారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో మనకేమీ తెలియట్లేదు మామా. ఇప్పుడు ఎక్కడికి పోనిద్దాం మామా? రే, మా అన్నయ్య దగ్గరికి వెళ్దాం రా. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి సేఫ్ ప్లేస్ రా. మామా కానీ మీ అన్నయ్య మీ ఇంటికి వెళ్ళాడు కదా మామా, ఎక్కడికో వర్క్ మీద వేరే దేశం వెళ్ళాడు కదా. రే, వేరే దేశం వెళ్తే ఏమైందిరా? మా అన్నయ్య వాళ్ళ ఇల్లు చాలా సేఫ్. మా అన్నయ్య ఇంటి తాళాలు నా దగ్గరే ఉన్నాయి. ఇంటికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి మనం అయితే ఇంట్లో సేఫ్గా ఉన్నాం, సరేనా? మామ సూపర్ ఐడియా మామ, సూపర్. నువ్వు త్వరగా పోనిచ్చే మామ మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి. మనం అయితే ఫ్రాంక్లిన్ మామ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పిల్లలు. సో అక్కడ అయితే అలా అన్నయ్య వాళ్ళ ఇల్లు అయితే ఉంది. అక్కడ ఏంటంటే మేము సేఫ్గా ఉంటాం, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఏమీ కాకూడదు మామ. మనం ఒకటి మర్చిపోయాము. ఈ టైంలో ఏం మర్చిపోయాం రా? మామ మన చాపుగాడిని మర్చిపోయి మనం ముగ్గురమే వచ్చేసాం మామ. చాపుగాడి ఇంటికాడే ఉన్నాడు. అరే అవును కదా. అరే చాపుగడు ఫోన్ చేస్తున్నాడంట్రా. హలో చాప్ చెప్పరా. నన్ను ఒక్కడినే వదిలేసి మీరు ఎక్కడికో వెళ్ళిపోయారేంటి? ఇక్కడ మన ఇల్లంతా చాలా గందరగోళంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది మామా? రే చాప్, సారీరా, మేము నీ దగ్గర నుండి చాలా దూరం వచ్చేసాం. రే, నువ్వు ఎలాగైనా ఈ నైట్ సేఫ్ గా ఉండు. అయ్యో బాబా, ఇక్కడ చాలా ఉరుములు వస్తాయి, మళ్ళీ ఫోన్ చేస్తున్నాగరా. అరే బావా, ఫోన్ పెట్టేశావా? అరే పిల్లలు చూడండి, మా మామ డోరేమన్ సించాన్ వీళ్ళందరూ నన్ను వదిలేసి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తేనేమో ఇల్లంతా గందరగోళంగా ఉంది. నన్నేమో వీళ్ళందరూ సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకేమీ అర్థం కావట్లేదు. అయ్యే బాబోయ్, మా మైకిల్ మామ ఇంటికి వెళ్దామంటే చాలా దూరం, కారు కూడా లేదు. ఇప్పుడు నేను మా టామీ గారి ఇంటికి వెళ్ళిపోతాను. నాకు టామీ గారు అంటే చాలా ఇష్టం. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడా, వాడింటికి వెళ్ళిపోయి వాడు నేను కలిసిగా ఉంటాం. ఓరి నాయన, ఇక్కడ చూడండి ఏదో ఇంటి బయట రక్తం కింద ఉంది. ఓరి నాయన, ఇప్పుడు ఆకాశంలో ఏం మెరుపులు పడుతున్నాయి. ఓరి నాయన, ఇప్పుడు ఎలాగరా బాబు? బయటికి వెళ్ళాలంటేనే నాకు చాలా భయంగా ఉంది. మా వాళ్ళందరూ నన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి ఏవేవో రక్తాలు వస్తున్నాయి. ఈ బ్లడ్ ఎక్కడదబ్బా? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది? మనకెందుకు అర్జెంటుగా? నేను అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఓరి నాయన దేవుడా,
ఇక్కడ కనబడుతున్న ఉరుములు నా మీద పడకుండా చూడు. వామ్మో ఈ నా మీద పడిపోతే ఈ మంటల్లో నేను ఇరుక్కుపోతాను రా బాబు. ఓరి నాయనా, నేను సిటీలోకి వచ్చిన ఈ ఈ ఉరుములు బాంబులు ఆకాశం నుండి పడుతుంది తగ్గలేదు. ఇప్పుడు నేను ఇలాగైనా పారిపోవాలి. అయ్య బాబాయ్, మా టామీ గడ ఇల్లు చాలా అంటే అయ్య బాబాయ్, కార్లు ఏంటారా నా మీదకి వస్తున్నాయి. ఓరి నాయనా, నేను ఇంకా అయ్య బాబాయ్ నేను పరిగెట్టలేకపోతున్నాను. కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి ప్లీజ్. ఈ సించన్ గడ్డ డోరేమాన్ మా మామ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరైనా వచ్చి ఈ కాపాడండి. ఎక్కడికైనా వెళ్ళాలి త్వరగా. అరే ఇవన్నీ నా మీదకి వస్తున్నాయి. ఏంటిది వాము, కారు చూడండి ఎలా మంటల్లో ఇరుక్కుపోయిందో. మనం ఇక్కడ ఉంటే ఆ కారు వచ్చి మన మీద పడుతుంది. అరే అబ్బా, ఆ కారు వచ్చి నన్ను తగిలిందిరా అయ్యా. ఇప్పుడు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కానీ నాకు ఓపిక లేదు, పరిగెట్టలేకపోతున్నా. షిన్చాన్, డోరేమాన్ నన్ను కాపాడండి. నేను ఇంకా పరిగెట్టలేను. నేను సేఫ్ ప్లేస్కి వెళ్ళలేను. ఇంక ఈ చాపగాడి పని అయిపోయినట్టే. అరే మొత్తం అన్నీ కాలిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి నాకేమి. అబ్బా, మళ్ళీ ఇంకో కారు వచ్చి డాష్ ఇచ్చిందిరా అయ్యా. నేను లేగలేకపోతున్నా. ఎవరైనా వచ్చి కాపాడండి. షిన్చాన్, డోరేమాన్ కాపాడండి. అరే మళ్ళీ ఏదో గుద్దిందిరా అయ్యా. అరే షిన్చాన్ కాపాడండి, డోరేమాన్ కాపాడండి, లేకపోతున్నాను షిన్చాన్. అరే షిన్చాన్, పాపం రా మన చాపగాడ్రా. ఒక్కడే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఏంటో. మనం ఇక్కడ ముగ్గురం ఉన్నా చాలా అంటే చాలా భయంగా ఉంది. పాపం వాడు ఒక్కడే ఉన్నాడు. అరే ఏంట్రా ఇది? ఆ వెళ్ళే కారు మన కారుకి డాష్ ఇచ్చింది. పాపం అక్కడ చాపగాడు ఎలా ఉన్నాడో ఏంటో రా షిన్చాన్. నాకు మట్టికి ఆడ మీద ధ్యాస ఉంది. మామా, నువ్వు ఇప్పుడు ఆడి గురించి మర్చిపోయి నువ్వు సరిగ్గా పోనివి. ఇక్కడ కానీ తేడా వచ్చిందా? అరే మామ, ఏంటి నువ్వు ఇలా దేని పడితే దాన్ని గుద్దేస్తున్నావు? మనకు కానీ తేడా వస్తే మనం అయితే అయిపోతాం మామ. చాపడికి చాలా తెలివితేటలు ఉంటాయి. వాడు ఏదోలాగా తప్పించుకుని వెళ్ళిపోతాడు. నువ్వైతే ముందైతే త్వరగా పోనీ. ఇక్కడే ఉంటే మనం అయితే అయిపోతాం. ఓకే రా షిన్చాన్, ఓకే నేను పోనిస్తాను. నాకు పాపం మన చాపగాడు ఒక్కడే ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. దేవుడా, మా చాపగాడికి ఏమీ కాకుండా నువ్వే కాపాడాలి. ఇవన్నీ తగ్గిపోయాక చాపగాడి దగ్గరికి వెళ్ళాడు షిన్చాన్. పాపం చాపగాడికి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కలవట్లేదు. ఈ మంటల్లో ఎలా ఇబ్బంది పడుతున్నాడో ఏంటో. అరే షిన్చాన్, గట్టిగా పట్టుకోండి. ఓరి నాయన, ఏంట్రీ ఇవి? ఆ కార్లు పేలి మన మీదకి వస్తున్నాయి. అరే షిన్చాన్, జాగ్రత్తగా పట్టుకో. డోరేమాన్ నువ్వు కూడా జాగ్రత్తగా ఉంచు. పాపం మనం ముగ్గురం ఉన్న చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ చాపగాడు ఒక్కడే. ఆడికి నిజంగా ధైర్యం ఎక్కువ. ఆడు ఎలా ఉన్నాడో ఏంటో. ముందైతే మనం అయితే ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి, లేకపోతే మనం అయితే అయిపోతాం. మామ త్వరగా పోనీ. ఇవన్నీ ఇంకా చాలా గట్టిగా పేలిపోతున్నాయి. నువ్వు ఇక్కడే కానీ ఉంటే మనం అయితే ఇంకా అయిపోతాం. మామ త్వరగా గేర్ మార్చి మామ, ఫాస్ట్ గా పోనీ. మామ, మన డోరేమాన్ గడు మాట్లాడట్లేదు. వాడు కార్లో పడిపోయి ఉన్నాడు. వాడికి ఏమైందో అర్థం కావట్లేదు మామ. రే డోరేమాన్ మాట్లాడరా. అరే డోరేమాన్. మామ, నాకు తెలిసిన మట్టుకి ఇందాక ఏదో కారుని గుర్తుంది కదా. అప్పుడు మన డోరేమాన్కి ఏమైనా దెబ్బలు తగిలినాయి అనుకుంటా మామ. వాడేమి మాట్లాడతలేదు ఇందాక నుంచి. రే సరే కంగారు పడకండి. మనమైతే ముందైతే మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళాక మనం అయితే మాట్లాడుకుందాం. వెయిట్ చేయండి మీరు ముందైతే. అరే మన కార్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. మీరు కొంచెంసేపు ధైర్యంగా ఉండండిరా. మనం అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం దగ్గరలోనే ఉన్నాం. అరే షిన్చాన్, అప్పటిదాకా మన డోరేమాన్ గారిని జాగ్రత్తగా చూసుకో. మనం అయితే దగ్గరకు వచ్చేసాం. రే ఆకాశం నుండి ఏంట్రా మెరుపుల ఉరుములో తగ్గినాయి. క్లౌడ్స్ కూడా మారినాయి. అంటే మనం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోకి వచ్చేసాం కదా, అందుకేననుకుంటే ఇవన్నీ తగ్గినాయి. మామ, ఇదే కరెక్ట్ టైం మామ. త్వరగా ఇంకా ఫాస్ట్ గా పని మామ. ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడ్ తో పోనిచ్చే త్వరగా. మనం అయితే ఎంత త్వరగా మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అంత మంచిది మామ. లేకపోతే మనం ఎక్కడికి అయిపోతాం. త్వరగా పని. ఏ షిన్చాన్, సరేరా నేను కూడా త్వరగానే పనిస్తున్నాను. కానీ ఒక్కసారి అక్కడ ఎదురుగా చూడరా. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు రోడ్డు గడ్డంగా. అవును మామ, ఎవరో ఉన్నారు నిజమే. ఇప్పుడు ఏం చేద్దాం మామ? రే ఎవరుంటే మనకెందుకురా, మనం అయితే తిన్నంగా వెళ్ళిపోతాం. ముందైతే వాళ్ళ గురించి మనకెందుకు. మామ, వాళ్ళు ఏదో డిఫరెంట్ గా ఉన్నారు మామ. మనుషుల్లా లేరు. ఒకసారి నువ్వు సరిగ్గా చూడు. రే అవునా, ఏర్రా వెళ్ళు. రే ఏంటంటే ఇలా ఉన్నారు. రే
నిజమేరా నువ్వు చెప్పింది సించాన్. వామ్మో వీళ్ళ ఫేస్లు ఏంట్రా ఇలా ఉన్నాయి. ఏ నిజమేరా, సేమ్ వీళ్ళ ఫేస్లు ఏంటంటే మూన్ లాగా ఉన్నాయి. కొంప తీసి వీళ్ళ స్పేస్ కానీ వచ్చారా ఏంటి? మామ అవును మామ, వీళ్ళ పైన ఉన్న మూన్ నుంచి కిందకు వచ్చినట్టున్నారు. మనం తెప్పించుకొని వచ్చినట్టు. అరే మామ వాళ్ళని మనం షూట్ చేస్తున్నారు, త్వరగా పాని. రే అవునరా, వీళ్ళందరూ మనల్ని షూట్ చేస్తున్నారు ఏంట్రా మన కార్ని. అరే కలిసి ఇక్కడ చూడండి, వీళ్ళందరూ మమ్మల్ని అయితే షూట్ చేస్తున్నారు. వీళ్ళందరూ స్పేస్ నుండి వచ్చినట్టున్నారు, ఆ పైన ఉన్న మూన్ నుంచి. మేము అర్జెంట్కి ఇక్కడి నుంచి తెప్పించుకోవాలి. అరే రే రే అర్జెంట్కి ఇక్కడి నుంచి తెప్పించుకోవాలి, లేకపోతే అయిపోతాం. ఓరి నాయన రే 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 ఎలా ఎలా వెళ్ళాలి? అరే మనం అయితే దగ్గరలోకి అయితే వచ్చేసాం రా. ఇదిగోరా మా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మీరైతే త్వరగా త్వరగా దిగండి రా, కిందకి దిగండి, కిందకి దిగండి, త్వరగా త్వరగా రండి రండి రండి. పైకి వెళ్ళిపోతే వాళ్ళు అయితే మన అన్నయ్య కాంపౌండ్ లాగా అయితే రాలేరు, ఎందుకంటే ఈ ఇంటి చుట్టూరు కరెంట్ అయితే ఉంది. సో ఎవరు మనకి అయితే లోపలికి అయితే రాలేరు, మన ఫ్యామిలీ తప్ప. అమ్మయ్య రే రే డోర్ ఎటు ఉందిరా? ఇవన్నీ అద్దాల కింద ఉన్నాయి. ఎస్ ఇక్కడ ఎంట్రీ. రండి 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 లోపలికి రండి. అమ్మయ్య పైకి వెళ్ళిపోతే ఇంకా మేము సేఫే. వాళ్ళని అయితే వాళ్ళ దగ్గర నుండి అయితే తప్పించుకొని వచ్చాం. వాళ్ళు చూడడానికి మూన్ మ్యాన్స్ కింద ఉన్నారు. వాళ్ళు పైన ఉన్న మూన్ నుంచి వచ్చినట్టున్నారు. రసించాను డోరేమాన్. మామ అవును మామ బాబు, వాళ్ళ పైన వచ్చినట్టున్నారు. రే సించాన్ ఇంకా సౌండ్లు వినపడుతున్నాయి ఏంట్రా? కొంపదీసి వాళ్ళు కారు ఫాలో అయిపోయి మన వెనకాల వచ్చేస్తారా? అరే అరే రే 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 వాళ్ళేంట్రా మనల్ని షూట్ చేస్తున్నారు? వాళ్ళు మన వెనకాల వచ్చేస్తారు సించాన్. వామ్మో రే ఈ విషయం ఎలాగైనా జీఎస్ బాబాకి చెప్పాలి. ఏదైనా ఉపాయం చెప్తారు. అర్జున్కి జీఎస్ బాబాకి అయితే ఫోన్ చేద్దాం. హలో జీఎస్ బాబా, జీఎస్ బాబా. రే చెప్పు, మీరందరూ క్షేమంగానే ఉన్నారా? లేదు బాబా లేదు, మేము క్షేమంగా లేము. మేము అక్కడ మన లాస్ ఏంజలస్ సిటీస్ నుండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరో కొన్ని వింతైన మనుషులు అయితే ఉన్నారు. వాళ్ళు స్పేస్ నుండి ఆ మూన్ నుండి కిందకు వచ్చినట్టున్నారు. జీఎస్ బాబా ఇప్పుడు మేము వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు. రే మీరనుకున్నట్టు వాళ్ళు చాలా చాలా డేంజరస్, కాబట్టి వాళ్ళకి మట్టికి మీరు చిక్కకండి. మీరు ఈ నైట్ చాలా సేఫ్టీగా ఉంటే తెల్లారితే సూర్యుడు సన్ వస్తారు. సన్ వచ్చిన వెంటనే వాళ్ళందరూ అక్కడే పడిపోతారు. మీరేంటంటే సన్ వచ్చేదాకా ఆ ఇంట్లోనే పడుకుని ఉండండి, సరేనా? సరే జీఎస్ బాబా సరే సరే. రే సించాన్ మనం అనుకున్నట్టు వీళ్ళు చాలా చాలా డేంజరస్ అంటరా. రే వీళ్ళు చూడరా బాబు ఎలా ఉన్నారో. వీళ్ళ దగ్గర లాంచర్స్ కానీ సెకడీరా. ఓరి నాయన వీళ్ళు చాలా డేంజరస్ అంటారా సించాన్. మనం వీళ్ళ దగ్గర నుండి చాలా క్షేమంగా ఉండాలంట. మామ ఒకసారి ట్రా మామ, ఇంటికి జీఎస్ బాబా ఏం చెప్పాడు? రే సించాన్ సించాన్ మనం అయితే ఈ నైట్ అంతా ఇంట్లో ఉండాలంట. రేపొద్దున్న తెల్లారయ్యాక సూర్యుడు వస్తాడు కదా, సన్ వస్తాడు కదా. సో అప్పుడే ఈ మూడు మనుషులందరూ ఆ సన్ వల్ల అందరూ అంతరించిపోతారంట. కాబట్టి మనం ఈ నైట్ ఇక్కడే సేఫ్టీగా పడుకోవాలి సన్ వచ్చేదాకా. ఆ సన్ వచ్చాక ఈ మూడు మనుషులందరూ అంతరించిపోతారంటరా. మామ అయితే మనకి చాలా చాలా లక్కీ మామ. మీ అన్న ఇల్లు చాలా స్ట్రాంగ్ వల్ల వాళ్ళు ఎన్ని బుల్లెట్స్ కావాల్సిన మీ ఇల్లు అయితే స్ట్రాంగ్ గా ఉంది. బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు అనుకుంటే ఇది, లేకపోతే ఈ పాటికి అయిపోయే వాళ్ళం. రే సరేరా నేనైతే పడుకుంటున్నాను, మీరు పడుకోండి. మీరు మట్టిగా అసలు ఈ నైట్ మట్టికి బయటికి వెళ్ళకండి, సరేనా? సరే మామ సరే పడుకుందాం. The next day. అరే మామ త్వరగా లెగు లెగు, సన్ వచ్చేసాడు. మనమైతే లెగు లెగు తప్పించుకోవాలి. వాళ్ళందరూ పడిపోయారు మామ, ఒకసారి లెగిసి చూడు. రే సింజర్ అబ్బా ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవును మామ అవును, ఒకసారి వెళ్ళి చూడు. రే నువ్వు చెప్పేదే నిజమైతే నీకైతే మినీ కొరుసుకుంటాను రా. రే అవునరా వాళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారు. త్వరగా కిందకి వెళ్ళి చూద్దాం. రండి 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 రండి. ఓరి నాయన వాళ్ళు నిజంగానే పడిపోయారా. జీఎస్ బాబా చెప్పినట్టు సన్ వచ్చాడు కాబట్టి సో సూర్యుడు వచ్చిన వెంటనే మూడు మనుషులు అయితే అందరూ కింద పడిపోయారు. ఎస్ 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 లేకండి లేకండి. రాత్రి మమ్మల్ని చంపదామని ట్రై చేశారు కదా, లేకండి ఇప్పుడు లేకండి. అమ్మయ్య రే వీళ్ళైతే మళ్ళీ నైట్ మూన్ వచ్చి లోపల వీళ్ళు లెగిసిపోతారు. కాబట్టి మనం నైట్ లోపు వీళ్ళకి కనిపించకుండా మనం ఎక్కడైనా మంచి సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి రచించాను. మామ అవును మామ, మనం ఇంటికి వెళ్ళి మన జాబ్ గని కూడా ఏంటంటే తీసుకుని మనమైతే ఏదో మంచి అండర్ గ్రౌండ్ ఏరియాకి అయితే వెళ్ళిపోతాం మామ. అవునరా వెళ్ళిపోదాం. నువ్వు చెప్పింది నిజమే, వెళ్ళిపోదాం. వీళ్ళని కుమ్మేయాలనిపిస్తుందిరా. మామ ఇంకా వాళ్ళని వదిలే మామ, మనం అయితే అర్జున్కి ఇక్కడి నుంచి తప్పించేసుకుని మంచి సీక్రెట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సరే రచించాను. సరే పిల్లలు, సో మేమైతే ఇప్పుడు అయితే నైట్ అయ్యే లోపల మేమైతే ఒక
అండర్ గ్రౌండ్ ఏరియాకి అయితే వెళ్ళిపోతాం. సరేనా సించాన్? సరే మామ, సరే సరే. మళ్ళీ వీళ్ళు లెగిస్తారేమో అనుకుంటా మామ. వీళ్ళందరూ పడిపోయి ఉన్నారు. మనం ఇదే టైం త్వరగా పారిపోవాలి ఇక్కడి నుంచి, లేకపోతే వీళ్ళు లెగిస్తారాగో. ఆ సూర్యుడిని చూడు, ఆ సూర్యుడు అంతరించి లోపల సాయంత్రం అయ్యే లోపల మనం అయితే తప్పించుకోవాలి, లేకపోతే మనం కూడా అయిపోతాం మామ. సో ఓకే పిల్లలు, మళ్ళీ వీడియోలో కలుద్దాం. మేమైతే తప్పించుకుంటున్నాం. బాయ్ బాయ్. दोस्तों क्या आपको भी अपने एंड्रॉयड फ़ोन में GTA 5 खेलना है? गेम हब इम्यूलेटर को यूज़ कर